వచ్చు. మళ్ళీ చెప్తున్నా అన్న నాయుడు అన్న బీజేపీ అన్న గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే సెంట్రల్లో మీరు ఉన్నారు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ తీసుకురండి, యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎక్స్ట్రాడినరీ స్ట్రింజెంట్గా మీరే డిజైన్ చేయండి. ఇంతవరకు మీరు ఏ చట్టం డిజైన్ చేయలేదు, ఒక్క నల్ల చట్టం రైతుల పట్ల చేసిర్రు, అది కూడా వ్యతిరేకత వచ్చిర్రు. మీరు తీసుకొచ్చిన చట్టం ఏందో మాకు ఇంతవరకు లేదు. 12 yearsలో మోడీ గారు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది లేదు. అసలు దేశంలో మీరు కొత్తగా ఏం చేపట్టారో కూడా తెలియదు. నిరుద్యోగము, పేదరికం పెరిగిపోయింది. దానికి రీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. మీకు దండం పెట్టి టెంకాయలు కొట్టాలి మీకు. అంటే మీకు అంత అవగాహన అసలు దేశం కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ఏ మాత్రం అవగాహన లేకుండా ఇవన్నీ అమెండ్మెంట్ చేస్తున్నారంటారా మోడీ గారు? 100% అన్నాను. ఎందుకు అంటానంటే మీరు ఇక్కడ న్యూయార్క్ టైమ్స్లో ది హిందూలో ఆర్టికల్స్ వస్తున్నాయండి. లాస్ట్ 10-12 yearsలో పార్లమెంట్ ఫంక్షనింగ్ ఎంత తెలుసా? 38%. కోటేశ్వరరావు గారు 38%. అంటే ఈ దేశ నిర్మాణం కోసం ఎలాంటి అద్భుతమైన చట్టాలు తీసుకొచ్చింది బీజేపీ. అసలు మీరు సిట్టింగే చేయలేదు, అసలు హౌస్ అనేది సెషన్లోనే రాలేదు, ఆప్టిమమ్గా యూజ్ చేయలేదు. మీరు చూడండి, ఎప్పుడు లేని విధంగా 79 ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్లో కోటేశ్వరరావు గారు బీజేపీ ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చిన చట్టాలు ఎక్కువ. ఏ దేశంలో ఉంటుందండి ప్రజాస్వామ్యం అని, పార్లమెంటరీ డెమోక్రసీలో ఎక్కడ జరుగుతుంది ఇలాంటి? కానీ వీళ్ళు తీసుకొస్తున్నారు. ఏ దిశగా దేశాన్ని తీసుకెళ్తున్నారు? మీరు మందిర్ ముజ్రా అంటారు కానీ ఎలక్షన్ కంపెయిన్కి వచ్చి లాస్ట్ 10 yearsలో మీరు ఈ యువతకి, ఈ దేశ యువతకి ఇచ్చింది ఏంది, ఉపాధి ఎంత కల్పించారు? మేము తీసుకొచ్చిన చట్టం నరేగా ఉపాధి హామీ చట్టాన్ని మీరు అది వరల్డ్లో వర్స్ట్ ఎగ్జాంపుల్ అన్నారు. మరి దానికి కూడా మీరు ప్రమోట్ చేయట్లేదు. ఏ విధంగా? ఇప్పుడు ఎంపవర్మెంట్ అంటారండి, పేదరికం పెరిగిపోతుంది, మీరు ఉద్యోగం ఏది, మీరు ఉపాధులు కల్పించట్లేదు, బయట నుంచి ఎఫ్డిఐస్ తీసుకురావట్లేదు, మన ఎక్స్పోర్ట్ పెరగట్లేదు. మోడీ హేతో మున్కిన్ హే అంటారు, అచ్చే దిన్ అంటారు, ఫార్మర్ ఇన్కమ్స్ డబల్ అంటారు. వీళ్ళే కదా మబ్బి చేస్తుంది. కానీ ఇక్కడ ప్రజల మద్దతు అంతా కూడా మోడీ వైపు ఉంది కదా. మీరు ఎందుకు అది పరిగణలో తీసుకుంటారు? ఒకవేళ నిర్ణయాలు అటువంటి నిర్ణయాలు అయితే, వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలే మంచి చట్టాలు కాకపోతే ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చేస్తుంది? ఇదే కదా సమస్య. మీరు కేవలం ఈ 2-3 స్టేట్లలో ఉన్నారు, మరి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? సమస్య ఇదే. దీని పట్లనే పోరాటం. యాజ్ ఎ ప్రౌడ్ కాంగ్రెస్ నేను చెప్తున్నా, నా వైపుగా గాంధీ గారు అన్నారు, యూ వాంట్ టు బి ఏ చేంజ్ సీకరా, బీ ద చేంజ్ అన్నారు. అంటే నేను నాకున్న అబ్జర్వేషన్ లో 10 మందికి చెప్తే అది అండర్స్టాండ్ అవుతుంది. ఇవాళ కాకుండా రేపైనా ట్రూత్ విల్ ప్రివేల్ అండి. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ కి వస్తే కడియం శ్రీహరి గారు, ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టు గాంధీ భవన్ లో అయినా నమస్తేలు పడుతున్నాయి. మీకు ఆల్రెడీ గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. మీ పాపకి ఏది ఆయన మీద వస్తున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లేదు, ఆయన ఎక్కడ ఎవరు కూడా గౌరవించట్లేదు కాబట్టి మళ్ళీ పక్క చూపులు చూస్తున్నారు, మళ్ళీ సొంత గూటికి వెళ్తున్నారు అనేది రకరకాల విమర్శలు వస్తా ఉన్నాయి. అంటే ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఫైనల్గా చెప్పండి. ఒకటి, మనం 2 రకాలుగా చూడాలి. ఐ రెస్పెక్ట్ కడియం శ్రీహరి గారు. ఓవర్ గ్రీడీనెస్ అనేది కూడా మంచిది కాదు మనిషికి. ఓకే. సో పొలిటికల్ ఆస్పిరేషన్ లో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం అనేది, ఆ ఫోర్ సైటెడ్నెస్ అనేది సీనియర్ మోస్ట్ లీడర్స్ కే ఉండాలి. ఆయన వాలంటీర్ ఏం తక్కువ చేసింది? బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం తక్కువ చేయలేదు, అంతకుముందు టీడీపీ కూడా ఏం తక్కువ చేయలేదు. సో అయినప్పుడు మీ పార్టీలో ఆయనకి అటువంటి సముచిత స్థానం లేనందుకే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చాయనేది కూడా వాదనలు వస్తా ఉన్నాయి. సో ఏంటి అంటే ఉప ఎన్నికలు వస్తే ఉంటాయా ఉండవా మీ లెక్క? అలాంటివి ఏమి ఉండవు అండి. జమిలీ ఎలక్షన్స్ గురించి మనం మేబీ అది సపరేట్ డిబేట్. జమిలీ ఎలక్షన్ గురించి మాట్లాడవచ్చేమో, ప్రాబిలిటీ ఉంది. ఇప్పుడు జమిలీ ఎలక్షన్ గురించి మనకు సంబంధం లేదు. ముందు ఫిరాయింపులు అదే ఫిరాయింపులు కానీ బై ఎలక్షన్స్ కానీ రావండి. ఎందుకంటే వర్డిక్ ఆల్రెడీ వచ్చింది హైకోర్టులో. స్పీకర్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ టు డిసైడ్. సో ఇదే అంటే ఈ అసెంబ్లీలో స్పీకర్ డిసైడ్ చేస్తారు న్యాయంగా, కానీ బై ఎలక్షన్స్ మాత్రం రావు. రైట్. ఫైనల్ మీరు చెప్పండి దశరథ్ గారు, నిజంగానే మరి మీరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో లేదు, సరే మీకు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కనపడతాయి. కోటేశ్వర గారు కూడా అక్కడ కూడా అవకాశాలు ఉండవు, మీకు మళ్ళీ సేమ్ ఇదే ఎదురవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఏంటి ఫైనల్గా? నేను అందుకే ఒక విషయం చెప్పిన, మిగతా వాళ్ళే వేరే విషయం అయితే, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ అయితే ఒకటి ఉంటుంది అవకాశం, ఓకే, అదొక విషయం అయితే, మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశాన్ని పాలించవలసినటువంటి జాతీయ పార్టీలు 2 కూడా ఫిరాయింపులలో నేను ఫస్ట్ అని కొట్టుకునే పరిస్థితి. ఎందుకు బీజేపీకి అటువంటి పరిస్థితి లేదు? ఎందుకు లేదు సోదరులు? ఇప్పటిదాకా అదే అంటే నేను ఫస్ట్ అని కొట్లాడుకుంటా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాయి 2 జాతీయ పార్టీలు కూడా. అది ఏ రాష్ట్రమైనా కావచ్చు.
ఇప్పుడు అంత ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి శివసేన పార్టీని కూడా వాళ్ళు రెండుగా చీల్చి వాళ్ళతో కలుపుకుంటారు. దీని వెనక బీజేపీ కుట్ర ఉందంటారు. డెఫినెట్గా ఉంటుంది, బీజేపీది ఉంటుంది, కాంగ్రెస్ పార్టీది కూడా ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని వాడుకున్నారు, తర్వాత టీడీపీతోని జతగట్టిరు. ఇట్లా ఏ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేసి ప్రాంతీయ పార్టీలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాయి రెండు జాతీయ పార్టీలు. అది నాకు మళ్ళీ డౌట్ వచ్చింది అన్న, ప్రాంతీయ పార్టీ ఎలా అవుతుంది, వీళ్ళది భారత రాష్ట్ర సమితిగా మారిరుగా. టెక్నికల్ అది ఒక ప్రయత్నం జరిగింది, వాస్తవమే జరుగుతా ఉన్నది, ఇప్పుడు కూడా చేసాము అవకాశం ఉంటే. కానీ అక్కడ మహారాష్ట్రలో మీటింగ్ పెట్టారు, ఏపీలో అనేక రకాలుగా చేశారు కదా మీరు కూడా. పెడతాము, మాకు అవకాశం ఉన్నది, మా నాయకత్వాన్ని విశ్వసించిన దగ్గర ఎక్కడైనా ప్రయత్నం చేసుకునే అవకాశం ఉన్నది, ప్రయత్నం చేశారు, చేసినాము, చేస్తాం, ఇంకా అవకాశం ఉంటే ముందు ముందు కూడా చేస్తాము. కానీ టెక్నికల్ గా అయితే ప్రాంతీయ పార్టీలే కదా మీరు చేసినటువంటి అంటే అరాచకాలు ఎట్లున్నాయని చెప్తున్నా నేను ఫస్ట్ అని కొట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ రెండు జాతీయ పార్టీలే కదా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దేశాన్ని పాలించినాయి. మరి సోదరులు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు ఎందుకు ఆ చట్టం తీసుకురాలేకపోయారు, దాన్ని ఎందుకు అంత పటిష్టంగా చేయలేకపోయారు, ఆ సమయానికి తగ్గట్టు దాన్ని ఎందుకు పటిష్టం చేయలేకపోతున్నారు ఇప్పటికి కూడా. ఈ రోజు కూడా ఇప్పుడు నేను అదే అంటున్నా, మహారాష్ట్ర ఎన్నికలు కూడా పోయి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అంటున్నాడు రాహుల్ గాంధీ. మరి ఇక్కడ ఫిరాయింపులు అయితే ఏంది పరిస్థితి అన్న? ఓ బీజేపీ క్రిటిసిజం చెయ్యి ఒకటి. నేనేమంటున్నా, బీజేపీ చేయకపోవడం ఏందన్న, నేను ఇప్పటిదాకా చెప్పింది అదే కదా, మహారాష్ట్ర శివసేన ఏంది అదే కదా చెప్పింది ఇప్పటిదాకా. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నదంటేనే దేశంలో ఎమర్జెన్సీ అనేది ఒక నానుడి ఉన్నది జనాల్లో. గతంలో మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఒకటేంది, సాయుధ రైతాంగ పోరాటాలు జరిగేటప్పుడు అమరులైనటువంటి వారి మీద సంబరాలు చేయాలి, మనం దేశంలో విలీనమైన సంబరాలు చేసినప్పుడు. ఈ రోజు కూడా లగచర్లలో వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే, జైళ్ళలో పెడుతుంటే, అరాచకాలు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరం ఈ బ్రాండ్ ఇమేజ్ తగ్గించేటట్టు ఎమర్జెన్సీ పెట్టినట్టు 144 పాలిస్తా ఉన్నారు. ఈ క్రమంలో సంబరాలు ఏం సాధించిన సంబరాలు చేస్తున్నారండి అసలు ప్రభుత్వం? అంటే ఇచ్చిన హామీలు ఎటుపోయినాయి, మీరు మాట్లాడిన మాటలు ఎటుపోయినాయి? ఈరోజు ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్న అనుకుంటుండో ఇంకేందో అదే చిల్లర మల్లర మాటలు, కేసీఆర్ను తిడితే నన్ను ఇంకా పెద్ద లీడర్ చేస్తారనే అపోహలో పోయి ఈ పాలన సాగుతున్నది. ఓకే, సో మొత్తానికైతే ఈ పాలన మీద ఇప్పుడు మీకు అంటే వ్యతిరేకత ఉందని మీరు భావించి చేస్తున్నారు. 100% దమ్ముంటే ఇప్పుడు రమ్మనండి, రాజీనామా చేసి ఇప్పుడు రమ్మనండి, 4th ప్లేస్ లో వస్తారు, 3rd ప్లేస్ లో కూడా రాదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ అంత ఇంత బీజేపీ, ఆ తర్వాత ఎంఐఎం వస్తుంది, ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అట్లున్నది గ్రౌండ్ రియాలిటీ పరిస్థితి. చూసిరా బీజేపీ అన్న నాయుడనా, బీజేపీ 2nd ప్లేస్ అంట, మీరు 4th ప్లేస్ అనేది ఆలోచన చేయండి. అన్నగారు ఇలాంటి కామెడీలు ఎన్నో చూసినా, నేను ఎన్నో విన్నా కూడా. 4th ప్లేస్ ఉండదు ఇక్కడ, 4th ప్లేస్ కాదు, నేలమట్టం బీఆర్ఎస్ అనేదే ఉండదు ఇక్కడ. అది బీఆర్ఎస్ నేలమట్టమా కాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మొక్కలాగా తుంచేస్తా, పీకేస్తా ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు అంత చిన్న వ్యక్తి ఏం కాదు, మొక్కలు లేకుండా చేస్తారు తర్వాత ఏముంటది పరిణామాలు చూడండి మీరు. ఈ రిజల్ట్ పోతాడా, ఈ క్యాబినెట్ సహకరిస్తుందా కాదా అసలు? రైట్ చూద్దాం. రైట్, నరసింహనాయుడు గారు ఫైనల్గా చెప్పండి. సరే, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మరి ఏంటి అంటే, నిజంగానే మరి కోటేశ్వర గారు అన్నట్టుగా హైకోర్టులో ఎలాగా ఇప్పుడు కొట్టేసింది, నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన సేమ్ పరిస్థితి అంటున్నారు. సో ఏంటి మరి నిజంగా ఎలా ఉండబోతుంది? అంటే ఇందులో మనము రీసెంట్ గా నేను సుప్రీంకోర్టులో ఒకటి జడ్జిమెంట్ చూశానండి. అది 6 months అనేది పెట్టింది ఆల్రెడీ. అది 5 member